హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అరే బొరుగులు ఉండలు ఎంత సింపుల్ అనుకుంటారో ఒకసారి కానీ ట్రై చేశారంటే చాలా అంటే చాలా సింపుల్ అండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక కప్పు తీసుకొని 4 కప్పుల నిండా బొరుగులు అయితే వేసుకుందాము. బొరుగులు 4 కప్పులు అంటే బాగా క్రిస్పీగా ఉన్నాయి కాబట్టి ఇవేం మనం ఫ్రై చేయని అవసరం లేదు. 4 కప్పులు వేసిన తర్వాత అదే కప్పుతో 1 కప్పు నిండా బెల్లం అయితే వేసుకుందాము. బెల్లం వేసేసి 1/4 కప్పు నిండా వాటర్ వేసుకొని జస్ట్ మనకు బెల్లం కరిగితే సరిపోయిద్ది. మనం దీంట్లో ఇలాచి అట్లాంటివి ఏమి వేయనవసరం లేదు, నెయ్యి కూడా వేయనవసరం లేదు. చాలా సింపుల్ అండి. 10 నిమిషాల్లో అయిపోయే డిష్ ఏదన్నా ఉందంటే నేనైతే కంపల్సరీగా ఈ బొరుగులు ఉండలనే చెప్తాను. ఇప్పుడైతే బెల్లం కరిగింది కదా, స్టవ్ ఆపేసేసి ఇవైతే వడగట్టేసుకుందాము. దీంట్లో ఏదన్నా డస్ట్ ఏమన్నా చెత్త గిత్త ఉంటే మనకు వచ్చేస్తుంది. చక్కగా ఇది కొంచెం వడగట్టేసుకోండి. వడగట్టేసిన తర్వాత మళ్ళీ అదే బాండీలో మళ్ళీ బెల్లం వాటర్ వేసేసుకొని, బెల్లం అయితే తీగ పాకం అయితే రావాలండి. మనం ప్లేట్లో వేయంగానే ఉండలాగా అయిపోవాలి. బెల్లం ఉండలాగా గడ్డలాగా వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత మనకి గట్టి ఉండలాగా వచ్చింది. ఇప్పుడైతే బొరుగులు వేసేసుకొని మొత్తం కలిపేసుకుందాం. ఒకసారి మొత్తం కలిపేసిన తర్వాత స్టవ్ ఆపేద్దామండి. ఒకసారి బెల్లం అంతా కలిసే వరకు కలిపేయండి. కలిపేసిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆపేద్దాము. స్టవ్ ఆపేసేసి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోద్దో. 10 నిమిషాలు అయితే అయిపోయిద్దండి. చాలా సింపుల్ అంటే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. కొత్తగా చేసేవాళ్ళు కూడా చెయ్యండి, డెఫినెట్గా అయితే వచ్చింది. అంత బాగా వచ్చింది. ఇప్పుడైతే స్టవ్ మీద దించేసిన తర్వాత కొంచెం నెయ్యి రాసుకొని చేతులకి ఉండలాగా అయితే చుట్టేసుకుందాము. చూసారు కదా ఉండలాగా అయితే చుట్టేసుకోండి. చల్లారిన తర్వాత చుట్టలేము, కొంచెం వేడిగా ఉన్నప్పుడే చుట్టేసుకోవాలి. మనం చేతుల్లో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలాగా చుట్టేసుకోండి. చూసి అయితే చుట్టండి, చేతులు అయితే కాలుతాయి. ఇప్పుడైతే కొంచెం కొంచెం తీసుకొని ఉండలాగా చుట్టేస్తే మనకి 4 కప్పులకి 10-12 ఉండలు అయితే కరెక్ట్గా వస్తాయి. మీడియం సైజు ఉండలు అయితే చుట్టేసాను. చూసారు కదా రౌండ్గా. చిన్నప్పుడు బొరుగులు ఉండలు ఎంతమందికి ఐడియా ఉందో చెప్పండి. నేనైతే చిన్నప్పుడు బాగా కొనుక్కొని తినేదాన్ని. ఎందుకంటే మా ఊర్లో ఒక అతను అయితే సైకిల్ మీద పెట్టుకొని వచ్చేవాడు. ఒక పేపర్లో వేసుకొని దాన్ని బుట్టలో పెట్టుకొని తీసుకొని వచ్చేవాడు. ఉప్పు శనగలు బొరుగులు ఉండలు అయితే అమ్మ అయితే ఎక్కువ ఇవే కొనిచ్చేది మాకు. చిన్నప్పుడు అయితే మా తమ్ముడికి ఒకటి, నాకు ఒకటి అట్లా కొనిచ్చి ఇచ్చేది. చూసారు కదా మనం బొరుగులు ఉండలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త కొత్త వీడియోలన్నీ వస్తాయి. మన ఛానల్లో ముందు లైక్ చేయండి. ఫస్ట్ అందరూ లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి. మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. చాలా సింపుల్ అయిన రెసిపీ ఈ బొరుగులు ఉండలు అనేది. వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నానండి. అందరికీ బాయ్ అండి.